వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమయం గ్రంథం. నాన్న మీ పిల్లలకు గదిలో పెట్టాలన్నా, ఎందుకంటే మీరు పెద్ద అలా చేస్తే చేయొచ్చు. కూర్చోబెట్టండి, అక్కడ కూర్చోబెట్టండి. మొదటి సమయం గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొట్టమొదటి విచారణ చేసిన తర్వాత 4వ వచనం చదువు. ఆఖరి మాట 17వ వచనం చదవండి. 17వ వచనం. నీవు ఇశ్రాయేలులకు దేవుడి రాత్రి కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థించేటప్పుడు చాలాసార్లు మనం దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే జీవితానికి, ప్రార్థించిన జీవితాన్ని చేరతారు. చాలా మంది దైవజనులు చెప్పేది ఏంటంటే, మీరు ఇంటి దగ్గర పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు, అప్పుడు కూర్చుంటారు. ఓకే, ప్రార్థన జీవితానికి, ప్రార్థన లేని జీవితానికి చేరతాడు. ఒక దైవజనుడు ప్రార్థనతో ఎన్నో సంఘాలను కట్టాడు. ప్రార్థనతో ఎంతో మందిని దేవుని వైపు చూపాడు. మీరు చాలాసార్లు అనుకుంటారు, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేసేస్తారా? దేవుడు మోకరించి అడిగేస్తే దేవుడు అన్ని దేవుడు చేస్తాడా? ఇలాంటి డౌట్స్ చాలాసార్లు వస్తుంటాయి. ఒక ఆయన అడిగాడు, ఎవరిని దెయ్యాలు చేసి ప్రార్థన చేస్తే పోతా, నీటిలో మునిగితే పాపం పోద్దా? ఒక్కొక్క డౌట్. దేవుడు ఈ రాత్రి మనకి నేర్పించే ఒక పాఠం ఏంటంటే, మీరు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మీరు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆఖరికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, మంచం మీద కూర్చుని మౌనంగానే ఒకే ప్రార్థన. అలాగనే నిద్రపోయి ప్రార్థన చేస్తూ నేను చేస్తానండి. ఇప్పుడు పడిపోయి బైబిల్లో కావిడ ఎలా చెప్పింది దేవుడిని? బైబిల్లో కావిడ దేవుడిని ఎలా చెప్పింది? నేను పరుండి నా ప్రాణ ప్రియుని వెలికి తిని అన్న. అంటే దేవుడిని నిద్రపోతానికి ఎదిగారనమాట. మీరు ఎప్పుడైనా నిద్రపోతా ప్రయాణం చేస్తారండి? ఏంది
సపోజ్ బయట నడుపుతానని ఎదురోడు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతామని తెలుసు, తర్వాత ఏం జరుగుతుందని తెలుసు. ఇక్కడ ప్రార్థనా జీవితం కూడా చాలా ప్రాముఖ్యం. దావీదు తనకు వచ్చిన ప్రతి కష్టంలో 1వ వచనం చదవండి, 23 చూడు. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యము దోచుకొని దావీదునకు వినబడెను. పూర్వం ఏది లేకపోయినా మనిషి బతికేయచ్చు, కానీ ధాన్యము ఆహారాన్ని తినడానికి లేకపోతే. పూర్వం మనుషులు ఎక్కడ బ్రతికేవారు అంటే నీళ్లున్న దగ్గర, ఆహారం ఉన్న దగ్గర బ్రతికేవారు. నైలు నది ఈజిప్ట్ నాగరికతలు అంటారు. ఎందుకంటారు? ఆ నైలు నది ఒడ్డున నీళ్లు సమృద్ధిగా దొరికి మొహంజదారో హరప్ప నాగరికతలు అంటారు. ఈ నాగరికతలు వెలసలడానికి గల కారణం అక్కడ నీళ్లు, ఆహారము సమృద్ధిగా. మీరు కూడా ఎప్పుడైనా అద్దెకి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేవు అనుకోండి, వెళ్ళకండి. వాటర్ ఉందా? రన్నింగ్ వాటర్ ఉందా? సింక్ ఉందా? ఫెసిలిటీ ఉందా? మోసుకోవాలా? కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు బిందులతో నీళ్లు మోసుకొని వస్తారట. బిందులతో ఇప్పటికీ కొన్ని ఏరియాలో మొన్న ఒకరు అంటున్నారు, అనవసరంగా పెళ్లి చేసేసేవాడిని ఏమని అడిగాను. ఆ ఊళ్ళో బాత్రూమ్లే ఉండవండి. ఏమంటారు? ఆ ఊళ్ళో బాత్రూమ్ ఉండవు. ఆ ఊళ్ళో ఎవరు బాత్రూమ్ వాడితే అందరూ బయటకు పోతారు. వీళ్ళేమో పట్టణాల్లో పెరిగారు, వీళ్ళింట్లో బాత్రూమ్స్ ల్యాబరేటరీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ సిస్టమ్కి అలవాటు పడాలంటే చాలా. ఇప్పుడు అల్లుడిని నేను తెచ్చేసుకోవాలని చదువుతున్నారు, అల్లుడి ఏమో రాడు. వీళ్ళ అమ్మాయి ఏమో ఎక్కడ చెప్పాలి. ఉద్యోగం దాన్ని ఉన్నాయి, చాలా మంది ఫెసిలిటీ కావాలి. ఇక్కడ దావీదు కిలబడింది ఏంటంటే కేయిలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకుని పోతున్నారు. ఎప్పుడైతే తెలిసిందో ఒక రకమైన టెన్షన్. మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి కొండలో ఉన్నటువంటి బిన్నులో ఉన్నటువంటి బియ్యం అంతా పట్టిపోయి అనుకోండి, మీకు ఆధారం ఏంటి? ఇప్పుడు దాన్ని బట్టి చాలామంది ఏమంటారంటే, నాకు తెలిసి వండడం తక్కువ, వండడం ఎక్కువ. క్వశ్చన్ బట్టి ఇంతేనా? నేను ఎంత అభ్యర్థి చెప్పండి. టిఫిన్ బయటకు వేస్తున్నాం, టీ బయటకు వేస్తున్నాం, మధ్యాహ్నం కర్రీస్ బయటకు వేస్తున్నాం, నైట్ టైం ఒంటి బతుకు అనుకోండి చికెన్ బిర్యానీ ఆర్డర్. ఆఖరికి ప్రజల వద్దకే పాలనంటే ఇంటి వద్దకే రేషన్ బియ్యం. రేషన్ బియ్యం వస్తున్నాయి, రేషన్ బియ్యం వచ్చేస్తుంది. అది కాదు, కొత్తగా ఫుడ్ ఏది యాప్ పెట్టాడు. ఏ యాప్ అది? స్విగ్గీ అదొక యాప్. ఆ టమాటో జొమాటో ఏదో ఉంటుంది. నాకు తెలిసిన జొమాటో స్విగ్గీ ఏదో తెలియదు, స్విగ్గీ ఏదో తెలుసు. ఈ జొమాటో టమాటో యాప్లో వేసేస్తే మీరు కావాలంటారు. ఇప్పుడు అనుభవం తెలదు, మనకు తెలియదు. పార్సల్ వచ్చిన తర్వాత ఎప్పుడో తెలియదు. ట్రైన్లో వెళ్ళినప్పుడు వస్తుంటాయి ఫుడ్. ఆ ఫ్రెష్ ఫుడ్ అండి, ఫ్రెష్ ఫుడ్ అండి, వేడి వేడి ఫుడ్. అప్పుడు వేడి ఫుడ్ తెచ్చుకోవాలి. అది ఎదుగులో మా పాప నేను ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్ తీస్తే అంత వేడి పడుతుంది. నేను అనుకోండి ఎలా చేయబడుతుంటే చదువులో ఉంటాయి. ఆ వేడిగా ఏముండదు. అక్కడ అమ్ముకోవడానికి ట్రిక్ అంటే నేను కొంత తినడానికి మా పాప కళ్ళ పోయి
ఆహారము దోచుకొనబడింది అని వినబడినప్పుడు అంతటా దావీదు, ఎంతటి దావీదు ఆహారము ఫిలిష్తీయులు దోచుకెళ్ళిపోతున్నారని తెలిసిన తర్వాత నేను వెళ్ళి ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ప్రభా నేను వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తే గెలుస్తానని కదా. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ప్రభా ఇది నీకు ఇష్టమా కాదని మనం అడిగి చేస్తాం. ప్రార్థన చేసి ఇది సపోజ్ మీరు కొత్త అద్దెకి వెళ్ళారనుకోండి, ప్రభావ ఈ ఇంట్లో నన్ను ఉండమంటావా పొమ్మంటావా అని అడుగుతారా? అది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు పక్కన అడుగుతామా, ఈ అమ్మాయి ఇంట్లో బాగుంటుంది, ఎవరు తెచ్చిపోయా ముందు ఎక్కడ అడుగుతామా, ఈ ఇంట్లోకి వెళ్తే రాణిస్తారా, రాణించమా, ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా? ఒకసారి ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, ఆటో డ్రైవర్ బయట గారి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, బజార్ ఇచ్చాడు 500-1000 రూపాయలు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాడు సార్ రేపు ఉదయం. సాయంత్రం వాళ్ళు ఆటో ఏమైపోయిందంటే అక్కడ నల్లకాలం దగ్గర వెనక్కి ఫ్రంట్ గేరేమి బ్యాక్ వేసేది, అది తిన్నగా కార్లో పడిపోయింది. మొత్తం ఆటో ఇంటికి వచ్చి ఏంటనే పక్క వాళ్ళు అన్నారట, నువ్వు ఆ ఇంట్లో ఏం లేవు కాబట్టి అయినా రాని పవర్ కాబట్టి ముందుగా ఏం చేశాడు దేవుడు. బా మరి అదే ఇంట్లో చాలా మంది ఉన్నారు, నాకు ఎవరు ఉన్నాయి. ఈ ఇంట్లో ఒకడు వచ్చాడు, ఇక్కడ ఈ ఇంట్లో వేసుకోవడం అలా మాట్లాడితే ఆ శ్రీ సర్స్ అంటున్నాడు. ఎంత భక్తిపరులు మీ పేదని ఎత్తండి, దెయ్యం డబ్బు పనిపోతలేదు. ఆ ఇంట్లో కూర్చుంటే ఆ అబ్బాయి గారు జరిగించిన యాక్షన్ అంతే, కానీ సింపుల్. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయరు. నేను ఏదైనా ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను, నేను తెలుసా కొన్ని అనుభవాలు నాకు నేర్పించి చాలా మంది పాస్టర్ గారు నన్ను అడుగుతారు, అయ్యా నేను చర్చ కట్టుకుని సహాయం చేయండి. నేను ప్రార్థన చేసి అడుగుతాను, ప్రభువా ఈ చర్చికి నేను సహాయం చేయాలా వద్దా అని నేను అడుగుతున్నాను దేవుడిని. ఎందుకంటే చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే పాస్టర్ గారు, అమ్మో పాస్టర్ గారిని తొలగని లేదు లేదా నాకు అర్థం. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మాకు చిత్రాలంటే పాస్టర్ గారికి ఎంత వచ్చేస్తుందో. నేను రెండో రకం కేపాలు అనుకుంటున్నాను. చాలా మంది కేపాలు ఎవరికైనా బోర్డు వచ్చేసింది. మాకేం చెప్తున్నాడంటే ఆయనే మొన్న భాష గారు అన్నాను, భాష గారు క్రెడిట్ కార్డు బిల్లు 3000 కట్టాలి సార్, మీ దగ్గర ఇవ్వండి సార్ అని. క్రెడిట్ కార్డు బిల్లు ఏమో కట్టాలా, క్రెడిట్ కార్డు బిల్లు 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 2 చాలా అబ్బాయి. ఏసీ అబ్బాయి, ఏసీ 44,000 కట్టాలి, వాషింగ్ మిషన్ 43,000 కట్టాలి, టీవీ కట్టాలి 3-4 15,000, నెల 3-4 కడితే 3,000 కట్టాలి. అన్ని క్రెడిట్ కార్డ్సే. ఈరోజు జనాల యొక్క నాణ్యాలు అవుతుందంటే మేము వేసుకున్నటువంటి కోట్లు వెనకాల ఉన్నటువంటి విషాదాలు తెలియజేయాలి. వాళ్ళ ఆలోచన సరే మనందరూ పాస్టర్ తెప్పించు, మాకు ఇది సరిపోదండి, మాకు 3 లక్షలు కావాలి, ఇంకా 4 లక్షలు కావాలండి, మీరు ఇస్తారా? 2 లక్షలు. మన రేట్లు షర్ట్, మన ఏ రేట్లు? సిమెంట్ రేట్ ఎంత రేట్?
చర్చిలో ఓపెన్ చేశాను నేను మంగళవారం కాలంలో. ఆ చర్చికి ఎంత ఇది డబ్బులు ఇస్తారు కోరుకున్నారు. అప్పుడు అనిపించింది నా చర్చ మీద ఎంత చెప్పేస్తారు మనకి దేవుడు ఇచ్చింది. కానీ వాళ్ళకి అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీరు నాకంటే మంచి మందిరాన్ని కట్టుకుంటారు దేవుడు స్తోత్రం చెప్పాను. నా సిమెంట్ రేట్లు ఇంకా పాస్టర్ గారు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యారు మీరు వాళ్ళకి అర్థమయ్యే స్టైల్లోనే చెప్పారండి. మిమ్మల్ని మళ్ళీ పిలవమంటున్నారండి. బాబులేదు సెప్టెంబర్ కానీ సెప్టెంబర్ దాకా వస్తాను. అక్కడ సంఘం ఆలోచన చేస్తే ఆ మందిరం చిన్న మందిరమే. నేను ఎనపరేకలు వేసుకోలేకపోయాను, కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎనపరేకలు వేసుకుంటారు. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నేను సైకిల్ మీద వెళ్ళలేదు, నా దగ్గర పనిచేసేవాడు కారు తిరిగితే నేను హ్యాపీ. దేవుని స్తోత్రం. దేవుడి విషయాల్లో చాలా మంది ఆలోచించే విధానం ఎక్కడంటే తప్పు. ఒక చిన్న సహాయాన్ని తిరిగి ఎంతో అనుకుంటారు. ఇక్కడ దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా, మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, బైక్ ప్రభువా ఈ బైక్ కొన్నావు నీకు చిత్తమా కాదా అని ఎంతమంది ప్రార్థన చేయాలన్నా? ఒక మిక్సీ కొంటారు, ప్రభువా ఇది నీకు చిత్తమా మిక్సీ కొండవా కాదా అడుగుతాము. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చి అన్ని అడగము, అన్ని చెప్పు. ప్రభువా ఇది చేస్తే ఇది జరుగుతుందా? ఈ వాక్యం ఎందుకో తెలుసా, మనకి ఏ విషయమైనా నువ్వు దేవుని దగ్గర అడగాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాబా త్రిగులైని చదివించారు. ప్రభా త్రిగులైని చదివించి నీకు చెట్టమా కాదని దేవుని అడగాలి. ఆ పాప ఇంజనీరింగ్ రాసింది, ర్యాంక్ వచ్చింది 20,000. ఇంజనీరింగ్ పంపించాలా ట్రిపుల్ పంపించాలా? దేవుని అడగాలి. దేవుని అడగకుండా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ జాయిన్ చేశాను సార్. ఏ సార్ మన బాబాకి ఏం చదువుతున్నాం అంటే సీసీ అని మనతో మంచి మార్కులు వచ్చి కదమ్మా, ఎంపీసీ తీసుకొచ్చు కదా, ఎక్కడ రావండి రావాలి బాగా చదివి అవుతాడు. ఎక్కడ ఏదైనా సరే దేవా ఇది నీ చిత్తమా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఆహారాన్ని దోచుకెళ్ళిపోతుంటే అడుగుతున్నాడు, ప్రభువా ఈ ఫిలిష్తీయులను నేను జయిస్తానా జయించలేను. నీ ఆహారాన్ని రోజులు దోచబెట్టడం ఎందుకు తెలుసా? నువ్వు వాక్యం వినకుండా, నీవు దేవుల్లో ఉండకుండా నిన్ను పాడు చేసేవి చాలా ఉన్నాయి. దేవుని యొక్క విషయాలలో ఉండకుండా లోకానుసారంగా ఉండి, లోకానుసారంగా మనుషులు ఏం చేస్తున్నారంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుని చూడటం మానేస్తున్నారు. యేసుప్రభు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన దేవుడు ఏంటి ఎందుకు ప్రార్థన చేసాడు? మానవుడుగా ఉండి మనకు ఒక మాయ. మనం ఎలా ప్రార్థన చేయాలి? ఆహారం 5 రొట్టెలు 2 చెంచాలు పంచేటప్పుడు ఏం చేశాడు? ఆయన ఆ బొట్టలు పైకి ఎత్తి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేయగలడా? కలుగుందు కాకుండా అవుదా? కానీ మనకు ఒక మాదిరి, నువ్వు ఏ పని చేసినా ఆఖరి నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి. నేను ఒకసారి ఒక వ్యక్తిని ప్రార్థనగా వస్తూ కలిసాను.
కలిస్తే ఏమయ్యా ఎక్కడికి వెళ్ళేవా ఎందుకు పొందుతున్నాడు అడిగితే అయ్యగారిని లేచినట్టుగా ప్రార్థన చేసుకున్నాడు. ఈ దేనికి వెళ్తే సారా ఎక్కడ దొరుకుతుందో ప్రార్థన చేసినాడు అన్నాడు. ఈ ఉదయం దేనికి ప్రార్థన చేస్తున్నాడు? ఇలాంటి పరిమాణాలు కూడా ఉంటారు. సారా కోసం ప్రార్థన చేసేవాళ్ళు, సుట్ట కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఒకడు అంటాడు సుట్ట కోసం అన్ని మనిషి సుట్ట మాత్రం మాట్లాడట, దేవుడు అన్నాడట, దేవుడు అన్నాడట, స్వప్నం వేసే కాల్చే అన్నాడట. దేన్ని? ఆ సుట్ట గురించే అడిగాడట. దేవుడు అన్నాడట, నువ్వు సుట్ట కాల్చి ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు అన్నాడట. దేవుడు వచ్చి సుట్ట కాల్చిందని చెప్పాడు. అంటే వీడి యొక్క అలవాటు మానలేని తనని ఎవరి గురించి చెప్తున్నాడు? ఇలా చాలా మంది అలవాటు. ఆహారము దోచబడింది. ఎంత బాగుందో తెలుసా? దావీదు ప్రభు ఇంత కష్టపడి పండించిన పంటను ఏమవుతుంది? దోచుకెళ్ళిపోతుందని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత 3వ వచనం, ఎచ్చట యూదా దేశంలో మాకు భయముగా ఉన్నది, కేయిలాకు మేము వచ్చిన మరింత భయం కలుగును కదా అని దావీదుతో ఆయన ఏమో దేవుడితో పోరాడుతున్నాడు. ఆయన ఏమో దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడితో ప్రార్థన చేసి ప్రభువా ఏం జయించగలనా లేదా అని అడిగితే వీళ్ళేమంటున్నారు? దానికి మేము ఇచ్చాడు ఉండినను మాకు ఏమంటే దేశంలో ఉన్న భయమే. ఆ తర్వాత ఫిలిస్తీన్ సైన్యం ఏదైనా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భయమే. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇంట్లో కొంతమంది ఇంట్లో ఉన్న భయమే, బయట రాత్రి చోట చాలా మంది బయటకు కాదు. ఇంట్లో ఉన్న భయమే. కొన్ని ఊళ్ళు ఎంతమంది సెన్సేట్ ఉంటాయి కదా, రాత్రి ఎవరు కూడా ఉన్నాయి. సెన్సింగ్ కావాలి ఉండదో పాలు ఉండదో అని చెప్పేసారు ఎవరు. అక్కడ ఏ కావాలి పాలు ఏ రూపం కూడా ఉండదు. కానీ జనాలు సెన్సేటేటప్పుడు ఏమవుతుంది? పూర్వకాలం పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు సెన్సేటర్ కెమకాయ సెన్సేటర్ చెప్తారా తినేరా అంటే కావాలి తినిపించు సెన్సేటర్ ఉండేవాళ్ళు. ఇటు పగల కూడా సెన్సేటర్కి వెళ్ళవు. ఎందుకు అంటే మనుషులు తినిపించేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఏళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఎదురుగా ఉన్న భయమే, ఎదురుగా లేకపోయినా భయమే. కొన్నిసార్లు సమస్యలు చూసి భయపడేవాడు కొంతమంది, చూడగానే భయపడేవాడు. ఒక ఆవిడ బోరు బాగుంటుంది కదా, నేల ఎక్కడ అక్కడ వేసేస్తుందంట, బాగా వేసేస్తుందంట. అలా అనిపించింది. ఏమి ఎదుగుతున్నాడు, భవిష్యత్తు తరచు నేడుతున్నాడు. ఏ అన్నాడు ఒకవేళ నాకు పిల్లలు పుడితే ఆడక్కడ ఆడుకుంటే ఈ రోజు పడిపోతారేమో అని నేడుతుందంట. ఇంకా పిల్లలే వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? నా పిల్లడు పుట్టి ఆడు పెద్దోడై ఆడు నడుస్తున్నాడు తెల్లి. ఇందులో కొంతమంది భయం. సైతాన్ని మమ్మల్ని చూసి పారిపోవాలా, మీరు సైతాన్ని చూసి పారిపోవాలా? మరి మనం ఏం చేస్తున్నాం? సాధన చేసే సైతానా? ఒక ఆయన బైబిల్ కాలేజ్ నుంచి చెప్తాను ఈ విషయం. బైబిల్ కాలేజ్కి ఒక అతను బైబిల్ ట్రైనింగ్ ఆర్డర్కి వచ్చాడట. వచ్చినప్పుడు ఇక లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి ఒక దెయ్యం కలగొడవాలి మాట్లాడకూడదు. దెయ్యం పట్టినాడికి వెళ్తే సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ బీటెక్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ పెట్టుకుని ఇదిగో నేను బీటెక్ చదివాను, బీటెక్ చదివాను వెళ్ళిపోవా అంటుందంట. ఎవరు? ఈ డిగ్రీ చూసి పారిపోతాను దెయ్యం. ఈ డిగ్రీ చూసి నేను బిఏ చదివానంటే పారిపోతుంది దెయ్యం. దెయ్యం పారిపోవాలని మీరు ప్రార్థనా శక్తి ఉండాలి. భయం బైబిల్లో 360 సార్లు భయం పడకండి.
ప్రతిరోజు నీకు ఒక ఉపమానం దేవుడు వాగ్దానం తెలుసా, భయపడకు. అది ఒక వాగ్దానం. భయపడవు. ఎన్ని విషయాలు భయపడిపోతున్నాం. నల్లగా ఏదైనా చూస్తే భయం, రాత్రి ఏదైనా కళ్ళ వస్తే భయం. కొన్నిసార్లు కొంతమంది జ్వరం తెచ్చుకుంటారు. ఎందుకు జ్వరం తెచ్చుకుంటారంటే వాళ్ళు అక్కడ ఇల్లండి, అక్కడ ఏదో మీరు తెలిపోయిందండి, మీరు తెలిపోయింది. కొంతమంది చచ్చిపోయింది ఎవరైనా ఉన్నారు అనుకోరు, అక్కడ చచ్చిపోతే వెళ్ళకరా అంటారు. చాలా పిల్లలు పంపరు. ఎందుకు? ఆ శత్రువుని ఇచ్చిన పడేతనే భయం. ఒక దిగి ఏమో తెలియక నిలబడి అనుకోండి, జ్వరం వచ్చేసింది అనుకోండి, ఇంకా అతను చూడాలి. అలా నా సమయంలో అక్కడ తొక్కేసాడు, అక్కడ పెట్టేసాడు, చూసి భయపడ్డాడు, తెలుసుకున్నాడు. ఇక్కడ దావీదుతో ఉన్నవారు భయపడేవారు కానీ వారు ధైర్యవంతులు. అప్పుడు మళ్ళీ చేశాడు 4వ వచనం. దావీదు మరలా ముందు ప్రార్థన చేశాడు కదా, అందులో చూడండి, ముందు ప్రార్థన చేశాడు కదా, మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలి? అది ఇతను ధైర్యవంతుడు, ఇతను ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం చేశాడు? వెనకవాడు భయపెట్టేశాడు. కొన్నిసార్లు భయం ఎక్కడ పడుతుందో, మన పక్కింటి వాళ్ళు మన పక్క పడుతుందో భయం స్టార్ట్ అయిపోతుంది. మన పక్క వాళ్ళు మనం భయపడుతుంటారు. ఒకసారి కూతురు ఉంటాయి కదా, కూతురు ఓ కూతురు అంటుందా, ఆ చెట్టు ఎక్కుకో, ఆ చెట్టు మీద చెరుపులు ఉంది అని చెప్తుందంట ఇంకో కోతికి. ఏం చెప్తుంది? కోతి వెళ్తుంది, అలా అవుతుంది, చెరుపులు ఉందేమో చూసి పారిపోతుంది. ఏ కోతి కూడా ఆ యొక్క చెట్టు ఎక్కట్లేదు. ఈరోజు ఒక పండగ వచ్చింది. పండగ ఏమవుతుంది? వచ్చి మెల్లి సిటీకి వెళ్తుందంట. చుట్టుపక్కల కూతురు ఉన్నాయి కదా, కూతురు ఎక్కగో అందులో చదువుకుని చెప్తావు అన్నాడు. ఎక్కే సాయం సిటీ కూర్చుందంట. అక్కడ చదువుకునే లేదు, ఏమి లేదు. ఎందుకు ఎంతమంది అరిసినా అది ఎవరు ఎక్కేసింది తెలుసా? దానికి శివుడు ఉందంట. దేనికి? ఆ కోతికి, పండ కోతికి శివుడు ఉంది. అంటే ఎవడ మాట వినవు. కొన్నిసార్లు మనం చెవులు మూసుకోసారి ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు, అమ్మా నేను తగ్గలేదా, అలా కట్టి బాగాలేదా, అలా చేసే. కొంతమంది ఎలా చెప్తుంటారు, ఏంటది అట్ల పళ్ళకి చెప్తుంటారు. ఇలాగా ఏం దృష్టి కదా, ఎవరికి దృష్టి రాగలేదు. దేవుడి దృష్టి ఈ దృష్టి అది మనుషులు పెట్టుకొని నువ్వు ఎలా చెప్పినంత మాత్రం పోదు. అదే బైబిల్లో మాట, కీడు నీ మీదకి వచ్చును దానిని మంత్రించి పోగొట్టుతావు. నేను ఎన్ని చేసినా జరిగే కీడు జరగక ఏమంటే ఎవరు వర్షం వస్తుంది అంటాడు. వాతావరణం చెప్పాడు. మీరు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటే వర్షం రాకుండా పోగొట్టుకుంటే కడిగా పోవు, వర్షం ఆగిపోతా. ఇక్కడ వీళ్ళు భయపిస్తుంటే మరలా యెహోవా యొద్ద అంటే మరలా ప్రార్థన చేసుకున్నాడు. కేలాకు వెళ్ళము, ఫిలిష్తీయులని చేతికి అప్పగించిందని. కేలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారు లెస్సఘాతము చేసి దేవుని స్తోత్రం వచ్చి దేవుని స్తోత్రం చేద్దాం. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ఫిలిష్తీయులను జయించి వారు పశువులను దోచుకుని వచ్చి కేలా కాపురస్తులను రక్షించి వాడు దోచుకుని వెళ్ళిపోయిన దాన్ని మరలా దేవుడు వారికి ఎందుకు ఇచ్చే తెలుసా? ఒక వ్యక్తి ప్రార్థన. దేవుని స్తోత్రం. కుటుంబం అందరూ ప్రార్థన చేయకుండా ఎవరో ఒకరు ప్రార్థన చేసి అంగలార్చేవాడు. బైబిల్లో అంగలార్పు విద్య అక్కడ ఏమి విద్య?
అంటే ప్రార్థించే వ్యక్తి కావాలి. మనం ప్రార్థించం. అయ్యగారండి మీరు ప్రార్థన చేయండి, మరి మీరేం చేస్తారు? అయ్యగారండి మీరు ఏం చేయండి, పూర్వ కాలంలో చచ్చిపోయింది, ఏమైనా కాయపాట పాడండి, కాయపాట అన్ని ఇబ్బందులు వచ్చింది. కాందు పెట్టే టైం వచ్చి కాయపాట అంత పాడాలి. ఆవిడకి కాయపాట ఒకటి సాధిస్తాడు. నాకు ఆ నిద్ర ప్రార్థన ముందు కాయపాట పాడండి అయ్యారు అనేది, కాయపాడే పాడకూడదు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ శవకు పంచుతారు కదా అయ్యారు, మళ్ళీ ఒక్కసారి కాయపాట. ఏ పాట? ఆ పాట పాడలేక కోపం చేసేదారు. ప్రమాణాలు ఏం పాట? కాయపాట. మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి పూర్వపు స్థితిని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగు. రాత్రి మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆహారం దోచుకోబడిందని తెలిసినప్పుడు ప్రార్థించు. మీ చింతాల్లో కూడా ఆహారం ఏమైనా దోచబడుతున్నారు, వాక్యం ఏమైనా మనం చేయబోతున్నామా, వాక్యమైన ఆహారం మనం పొందకుండా ఉంటున్నారేమో ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి రాత్రి మీ అందరితో మాట్లాడే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వారు మనవి చేయగా యెహోవాను విచారణ చేయగా అని మాట మనకు కనిపిస్తుంది. మీ కష్ట సమయాల్లో, మీ ఇరుకు సమయాలలో, ఇబ్బంది సమయాల్లో మీరు ఎక్కడ విచారణ చేస్తున్నారు? ఎక్కడ విచారణ చేస్తున్నారు? మేము పరిశీలన చేసుకుంటాం. అట్లయితేగా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మాకు ప్రార్థిస్తున్నాం.